ఫైర్ బ్రాండ్ మంత్రిగా పేరు తెచ్చుకున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? అసలు ఆయన ఇప్పటి వరకు కంటికి కనిపించలేదు. దీంతో అసలు ఆయన రాజకీయాల్లో ఉంటారా లేక పార్టీ మారే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా అని చర్చ జోరుగా సాగుతోంది. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి పైన, పార్టీ పాలన పైన ఎవరు ఏ చిన్న విమర్శ చేసినా వెంటనే రంగంలోకి దిగే తత్వం ఉన్న నాయకుడిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పేరు తెచ్చుకున్నారు. ఆయన అనేక సందర్భాల్లో నిత్యం మీడియాలోనే ఉండేవారు. మరి వెల్లంపల్లి వైసీపీకి బై బై చెబుతూ జగన్ కు షాక్ ఇవ్వబోతున్నారా? ఆ స్టోరీ ఏంటో చూద్దాం. జనసేనాని పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు, మరోవైపు నారా లోకేష్ సహా అనేక మంది టీడీపీ నాయకులను టార్గెట్ చేయడంలోనూ వెల్లంపల్లి దూకుడు ప్రదర్శించారు. కొన్ని సందర్భాల్లో వివాదాస్పదం కూడా అయ్యారు. అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం పెడతానని చెప్పుకున్న నాయకుడు ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడా కంటికి కనిపించలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చింది జూన్ 4న, అంటే ఇప్పటికీ 50 రోజులు అయిపోయాయి. ఈ 50 రోజుల్లో ఆయన కనీసం మీడియా ముందుకు కానీ, పార్టీ కార్యాలయంలో కానీ కనిపించలేదు. దీనిని బట్టి ఆయన పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నారేమో అని ఒక సందేహం అయితే విజయవాడ రాజకీయాల్లో హల్చల్ చేస్తుంది. గతంలో వెల్లంపల్లి అనేక పార్టీలు మారిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు, అక్కడ నుండి మళ్ళీ బీజేపీలోకి వచ్చారు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయం సాధించారు. ఇప్పుడు ఆయనపై కూడా కేసులు నమోదు చేయించే దిశగా కొంతమంది టీడీపీ నాయకులు చంద్రబాబును కలిసి విన్నపించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వెల్లంపల్లి సహా ఆయన సోదరుడు విజయవాడ 1 టౌన్ వ్యాపారస్తులను వేధించారని, వారి నుండి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా కొంతమంది కార్పొరేటర్లకు పదవులు ఇప్పిస్తామని చెప్పి వారి నుండి కూడా స్వల్ప మొత్తంలో వెల్లంపల్లి తమ్ముడు తీసుకున్నారని కూడా వైసీపీలోనే ఒకప్పుడు ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు ఇవన్నీ వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది. దీంతో వెల్లంపల్లి ఏకంగా పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నారని, ఆయన మళ్ళీ భారతీయ జనతా పార్టీ గూటికి చేరిపోయినా ఆశ్చర్యం లేదని వర్గం నాయకులు చెబుతున్నారు. బీజేపీతో ఆయన గడిచిన 5 సంవత్సరాలలో లేకపోయినా బీజేపీ నాయకులను పన్నెత్తు మాట అనలేదు. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి బీజేపీ గూటికి చేరుకుంటారన్న చర్చ సాగుతోంది. ఆయనకు ఉన్న సామాజిక బ్యాక్గ్రౌండ్, ఆర్థిక బ్యాక్గ్రౌండ్ వంటి వాటిని గమనించి ఆ పార్టీ చేసుకున్న ఆశ్చర్యం లేదు. ఎలా చూసుకున్నా వెల్లంపల్లి శ్రీనివాసరావు టాపిక్ ఇప్పుడు విజయవాడలో హాట్ టాపిక్ గా సాగుతోంది. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు కాబట్టి వెల్లంపల్లి రాజకీయాలు కూడా అంతే.